Hi, hello, namaste. Welcome to Jaya TV. ఈ రోజు వన్స్ అగైన్ నేను ముంబై హైవే సంగారెడ్డి లొకేషన్ కి వచ్చాను. మీరు గుర్తుపట్టారో లేదో, ఇది మహాక్షేత్ర డెవలపర్స్ వారి ప్రెస్టీజ్ అవెన్యూ ప్రాజెక్ట్. గుర్తుపట్టారా అని ఎందుకు అడుగుతున్నానంటే, మనం 3 months బ్యాక్ ఈ యొక్క ప్రాజెక్ట్ ని మన వ్యూవర్స్ చూపించడానికి వచ్చాము. సో వారి యొక్క డెవలప్మెంట్స్ ఎంతలా అయ్యాయి ఈ 3 months గ్యాప్ లో మన వ్యూవర్స్ కి ఇన్ డీటెయిల్ గా చూపించడం కోసం ఈ యొక్క ప్రాజెక్ట్ కి నేను రావడం జరిగింది. అయితే లాస్ట్ టైం లాగానే ఈ కంపెనీ నుంచి బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ పవన్ గారు మనతో ఉన్నారు. అసలు డెవలప్మెంట్స్ ఎంతలా అయ్యాయి, ఎంతలా సేల్స్ అయ్యాయి, ప్రెసెంట్ అవైలబిలిటీ ఆఫ్ ప్లాట్స్ ఏంటి, అసలు మహాక్షేత్ర డెవలపర్స్ వారి ప్రెస్టీజ్ అవెన్యూలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ వారిని కలిసి డీటెయిల్డ్ గా మాట్లాడతాం. పవన్ గారు, వెల్కమ్ టు జయా టీవీ. హలో మేడం. పవన్ గారు, ఫస్ట్లీ ఐఎమ్ సో హ్యాపీ మమ్మల్ని ఇంకొకసారి మహాక్షేత్ర వారి ప్రెస్టీజ్ అవెన్యూ చూపించడానికి పిలిచారు. అయితే అప్పటికి ఇప్పటికి నాకైతే చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే అప్పట్లో రోడ్స్ అవ్వలేవు, అవెన్యూ ప్లాంటేషన్స్ అవ్వలేదు, స్ట్రీట్ లైట్స్ అవ్వలేదు కదండి. సో ఫస్ట్లీ మనం స్టార్ట్ చేయడానికి అసలు ఈ ఎక్స్టెంట్ అంటే మన పాత వ్యూవర్స్ కాకుండా కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారో వారి కోసం మన ఎక్స్టెంట్ ఎంత ఉంది? 4 acres మేడం. యాక్చువల్ గా మనకి మాస్టర్ ప్లాన్ లో కూడా మనకి 100 feet రోడ్ ఉండడం వల్ల మనకు ఒక 1/2 acre ల్యాండ్ అన్నది పోయింది. అది పోగా మనకి 4 acres ఉంది. అంటే ఈ ప్రెస్టీజ్ అవెన్యూ ఏదైతే లేఅవుట్ ఉంటుందో 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. సో ఆ 1/2 acre పోను ఇది మనకు ఉందంతా కూడా 4 acres ప్రాజెక్ట్. మనం 100 feet రోడ్ లో కూడా కస్టమర్స్ కి భయం లేకుండా ఆల్రెడీ 100 feet రోడ్ వదిలేసి వెంచర్ చేసాం కాబట్టి కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా ఎలాంటి టెన్షన్ లేదు. ఓకే, అయితే ఇది అప్రూవల్ ఏ టైప్ ఆఫ్ అప్రూవల్ ఉందండి దీనికి? ఫస్ట్ టైం మీరు వచ్చినప్పుడు HMD అప్రూవ్డ్ ఉండేది మేడం. ఇప్పుడు ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చింది. మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిపోయాయి. ఓ ఫెంటాస్టిక్. అంటే డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఫైనల్ అప్రూవల్ వచ్చింది. మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అయిపోయాయి. సో డెవలప్మెంట్స్ పరంగా ఇప్పుడు మనం ఏమేమి అయిపోయాయి, అసలు ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? మనకి డెవలప్మెంట్స్ పరంగా మేడం ఓన్లీ ఒక ఆర్చ్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది, ప్లస్ పెయింటింగ్ వర్క్ పెండింగ్ ఉంది. పెయింటింగ్ అంటే దేనికి? కాంపౌండ్ వాల్ కి, ఆర్చ్ కి, తర్వాత మీకు రోడ్ సైడ్ కర్పింగ్ స్టోన్స్ కి, వీటికి కాంపౌండ్ వాల్ తో అవుట్ సైడ్ కూడా ప్లాస్టింగ్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాము. చాలా మటుకు ప్రీకాస్ట్ వాల్స్ ఏ ఉంటాయి. మీరు ఫస్ట్లీ ఇది బ్రిక్ తో వాల్ కన్స్ట్రక్ట్ చేయడంతో పాటు ప్లాస్టరింగ్ చేసి స్ట్రాంగ్ గా ఇస్తున్నాం. అయితే రోడ్స్ పరంగా కూడా ఇప్పుడు నేను స్పెషల్ గా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఈ రోడ్స్ ఒకటి. ఈ రోడ్స్ గురించి కూడా మాకు ఒకసారి చెప్తారా? అంటే సీసీ రోడ్స్ వేసారు, బ్లాక్ టాప్ కాకుండా. నార్మల్ HMD లో కూడా బ్లాక్ టాప్ వేసుకోవచ్చు. బట్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇవ్వాలి కాబట్టి కస్టమర్ దగ్గర నుంచి మనం ₹1 తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి మినిమం ఒక 75 పైసా వరకు వాళ్ళకి బెనిఫిట్స్ చేయడం కోసం సీసీ రోడ్స్ ఇవ్వడం. బీటీ రోడ్ మీకు వర్షాలు వచ్చిన ఒక 2 days కంటిన్యూ వర్షాలు పడితే ఎంత క్వాలిటీ డెవలప్మెంట్స్ చేసినా కూడా బీటీ రోడ్ ఉండదు. సీసీ రోడ్ వేయడం వల్ల ఏంటంటే లైఫ్ ఉంటుంది. ఇది చిన్న వెంచరే కాబట్టి ఆల్మోస్ట్ మేము ఒక 50 years వచ్చినా చాలా అనుకుంటున్నాం. వాడిన మెటీరియల్ కూడా నేషనల్ హైవేకి యూజ్ చేసే వెటమిక్స్ అని చెప్పేసి ఒక మట్టిలా ఉంటుంది. ఆ వెటమిక్స్ వేసిన తర్వాత ఒక 2 days రోలింగ్ చేసి అండ్ దెన్ మళ్ళీ మెటల్ వేసి రోలింగ్ చేసి దాని మీద